జనవరి 11, 12, 13వ తేదీ నుంచి 3 రోజుల పాటు కడప గండికోట ఉత్సవాలు, కడప సంస్కృతి సాంప్రదాయాలు, కడప ప్రతిష్ట, కడప పౌరుషం ఇవన్నీ తెలియజేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా 3 రోజుల పాటు గండికోటలో ఉత్సవాల కార్యక్రమం జరుపుతున్నాం. ఇది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలోనే ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా కడపను తయారు చేయాలనే ఆలోచనతోనే గండికోట ఉత్సవాలు, గండికోటను ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా కూడా చేయాలనే ఆలోచనతో ఈ ఉత్సవాలు చేస్తున్నాం. టూరిజం కింద అభివృద్ధి చేయడంతో పాటు దాదాపు ఇప్పటికే ఒక 70 కోట్ల రూపాయలతో నిధులు కేటాయించి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గండికోటలో జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి తెలియాలా, ప్రతి ఒక్కరూ గండికోటను సందర్శించాలా. ముఖ్యమంత్రి రాక కూడా 13వ తేదీ ఉంది. గండికోటను చూసి అక్కడున్న పెన్నా నది, అదేవిధంగా పురాతనమైన కట్టడాలు, ఎంతో పౌరుషంతో ఆ రోజు గండికోటలో ఉన్న రాజులు పరిపాలించిన తీరు, ఇవన్నీ కూడా చరిత్రలో ఉండే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలియాలా. గండికోటలో ఉన్న పెన్నా నది ప్రాంతాన్ని ప్రతి ఒక్కరు అనుభూతితో, గొప్ప అనుభూతితో వీక్షించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది వస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక గొప్ప అనుభూతి ఏంటంటే హెలికాప్టర్, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు హెలికాప్టర్ రైడ్ కూడా తీసుకొని వచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా చౌకగా హెలికాప్టర్లో పెన్నా నది పాయను, గండికోట కోటను, అదేవిధంగా పాయను వీక్షించేదానికి ప్రతి ఒక్కరికి కూడా ఆ హెలికాప్టర్ కార్యక్రమం వాళ్ళు ఒక గొప్ప సౌకర్యం కలిగించారు. దీన్ని కూడా ప్రతి ఒక్కరు ఆస్వాదించాలని చెప్పి నగరంలో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక బైక్ ర్యాలీ ఏర్పాటు చేసి ప్రజలకందరికీ ఈ గండికోట ప్రాముఖ్యత, ఉత్సవాలు, ఈ పౌరుషం తెలియాలనే ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ పిలుపుస్తున్నాం. దాంట్లో భాగంగా పిల్లలు కూడా గండికోటకు ఒక చిన్న చిహ్నంగా డ్యాన్స్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. పిల్లలు కూడా అన్ని రకాలుగా అభినందనలు తెలియజేస్తారు.